సాంఘిక అంశాలు. మరి ఈ సామాజిక అంశాలు సోషల్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి? మరి ఈ విధంగా విధాన ప్రక్రియ దేనితోనూ సంబంధం లేకుండా స్వతంత్రంగా జరిగే ప్రక్రియ కాదు. అది పూర్తిగా సమాజంలోని సాంఘిక, రాజకీయ, ఆర్థిక అంశాల మీద, అంటే సోషల్, పొలిటికల్, ఎకనామిక్ అంశాల మీద. సోషల్, పొలిటికల్, తర్వాత ఎకనామికల్. ఇట్లా 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ సమాజంలోని సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థిక అంశాల మీద కూడా ఈ సామాజిక పరిస్థితులు ఆధారపడి ఉంటాయి అనేది మనం నేర్చుకుంటున్నాం.